భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమ శుక్లపక్ష సప్తమి శనివారం సప్తమి మధ్యాహ్నం 12:19 వరకు హస్తా నక్షత్రం ఉదయం 5:31 వరకు వర్జన్ రాత్రి 2:19 నుండి తెల్లవారుజాము 4:05 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:19 వరకు ఉదయ దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:35. అమృత గడియలు ఉదయం 10:51 నుండి 12:38 వరకు అమృత గడియలు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు శుభ సమయం. సాయంకాలం శుభ సమయం 4 గంటల నుండి 5:10 వరకు సాయంకాల శుభ సమయం. శుభయోగం తెల్లవారు 5:20 వని మధ్యాహ్నం 12:19 విష్టి రాత్రి 1:15 వరకు. సప్తమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంది అని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల లోపుగానే అన్ని కార్యాలకి అనుకూలం. తర్వాత అష్టం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి అంత అనుకూలంగా లేదు, మధ్యాహ్న సమయంలో 12 గంటల లోపుగానే అంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పబడుతూ దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి మట్టికి అనుకూలంగా ఉంది అని చెప్పబడుతుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ప్రజాపతి ఓం ప్రజాపతయే నమః. ప్రజలకు అధిపతి, ప్రజలనగా సంతానమని అర్థం. కాన ప్రజాపతి అనగా పరమపిత తండ్రి మాటను. వాత్సల్య స్వరూపుడు తండ్రి. పితామహస్య జగతః అని మనకు భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ జగత్తుకు పితామహుడు పరమాత్మ. అందుకే ప్రజాపతి అన్నారు ఆయన. హిరణ్యగర్భ ఓం హిరణ్యగర్భాయ నమః. విశ్వరూపముకు హిరణ్యమును గర్భమునందు ధరించిన వాడగుట చేత హిరణ్యగర్భుడు. చాలామంది హిరణ్యగర్భుడు బ్రహ్మ అనుకుంటారు. బ్రహ్మగారికి కూడా అర్థం ఉంది, కానీ ఈ విశ్వం పేరు హిరణ్యం, అంటే బంగారంతో కూడుకొని ఉంది. అటువంటి ఈ భూమిని, ఈ యొక్క విశ్వాన్ని, విశ్వస్వరూపాన్ని హిరణ్యంగా గర్భంలో ధరించినటువంటి వాడు పరమాత్మ హిరణ్య గర్భ. తర్వాత బ్రహ్మగారికి ఆ నామం కూడా ఉంది. పరమాత్మ హిరణ్య గర్భుడు. బ్రహ్మాండ స్వరూపమైన హిరణ్య భాండమునందు వ్యాప్తించి ఉన్న సృష్టికర్తయగు బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడు అగుచున్నాడు ఆయన కూడా. అట్టి వారిని ఆత్మయే ఉన్నది కనుక శ్రీహరి హిరణ్య గర్భుడు అని పిలువబడ్డట్టండి. భూగర్భ ఓం భూగర్భాయ నమః. భూమినంతటి తన గర్భాన్ని ధరించినటువంటి వాడగుడు చేత శ్రీహరికి భూగర్భ అని కీర్తింపబడ్డాడు అని మనకి ఈరోజు చెప్పడం జరిగింది విష్ణు సహస్రనామంలో. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.